హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మనం ముంగమూరు దేవదాస్ గారు రచించిన కీర్తనలను ధ్యానించుకుంటున్నాం కదా. అందులో భాగంగా ఒక కీర్తన ధ్యానించుకుందాం. ముందుగా చిన్న ప్రార్థన. యేసయ్య, మేము చేసే ప్రయత్నంలో మీరు మాకు తోడుగా ఉండండి, సహాయం చేయండి, మీ కృప చూపించండి. దీని యొక్క అర్థాన్ని మా హృదయంలో భద్రపరచమని కోరుకుంటూ మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగించుకుంటున్నాం. మీరే మాకు తోడుగా ఉండండి యేసయ్య. ఆమేన్. ముంగమూరు దేవదాస్ గారు తెలుగు క్రైస్తవ కీర్తనలకు రచించిన కీర్తన ఏమాయను ఏమాయను, ఈస్టర్ కీర్తన. ఇది మనం ధ్యానించుకుందాం. ఏమాయను ఏమాయను అపవాది యత్నాలు, ఏమాయను 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 అపవాది యత్నాలు, ఏమాయను. ఏమయ్యాయి? అపవాది చేసిన ప్రయత్నాలన్నీ ఏమయ్యాయి యేసు విషయంలో? చూద్దాం. నెక్స్ట్, మొదటి తల్లిని చూచి మోసవాక్యంబులు వెదజల్లి దైవాజ్ఞ విడుచునట్లు చేయ పిదప వచ్చిన వారు పెరుగంగా పాపాలు ఎదిగి ఎన్నెన్నియో విధములై వ్యాపింప వదిలించుటకు దైవ వ్యక్తి అయిన యేసు పదమై రాగా మోక్ష పదమును తప్పించి తుదకు పాపములోకి త్రోయా చూచిన దృష్ట బదకుడు పన్నిన వరుస ప్రయత్నాలు, బదకుడు పన్నిన వరుస ప్రయత్నాలు, ఏమాయేను ఏమాయేను అపవాది యత్నాలు, ఏమాయేను వరుస ప్రయత్నాలు, ఏమాయేను. అంటే మొదటి తల్లిని మోసపు మాటలతో వంచించి, అంటే మొదటి తల్లి ఎవరు? అవ్వగారు. అవ్వమ్మని మోసపు మాటలు చెప్పి సాతాను వంచించి దేవుని ఆజ్ఞను తప్పేలాగా చేశారు, ఉల్లంఘించేలాగా చేశారు. పాపాలు ఎక్కువై ఎన్నో రకాలుగా వ్యాపించాయి. ఆ హవ్వ మొదలుకొని ఇప్పటి వరకు, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చే వరకు ఇప్పుడు కూడా పాపాలు ఎన్నో రకాలుగా వ్యాపిస్తూనే ఉన్నాయి. దైవ వ్యక్తి యేసు మార్గమైన మోక్ష మార్గాన్ని తప్పించి చివరికి పాపంలోనికి లాగేందుకు, మనం అందరం పరలోకానికి, ఆ నిత్య జీవంలోనికి వెళ్లకుండా, మోక్ష మార్గంలోనికి వెళ్లకుండా ఆ దారి నుంచి డైవర్ట్ చేసి మనల్ని అందరినీ పాపంలోనికి లాగడానికి దుష్టుడు, వధకుడైన సాతాను చాలా వరుస ప్రయత్నాలు ఎన్నో చేశాడు. చివరికి ఆ పాపాలన్నీ ఏమయ్యాయి? ప్రయత్నాలన్నీ ఏమయ్యాయి? చూద్దాం. First, by spreading deceptive words to the woman, those who came to make her disobey God's command. Sins grew and multiplied in various ways. To free from punishment, instead of the path of salvation through God incarnate Jesus, the evil murderer Satan made successive attempts to drag into sin. పరమాత్ముని ఆజ్ఞ పాటింపనందున మరణంబు కల్గునను మాట ప్రకారంబు నరుడు పొందు రెండు మరణముల్రా నుండి మరణంబు ముక్తికి మార్గమైనందున మరణంబు ఆనందకరమైన స్థితి అయి నరకమను రెండవ మరణంబు తప్పింప మరణమందను సిద్ధమయ్యున్న రక్షకుని మరణింపజేసిన మానవుల యత్నాలు, మరణింపజేసిన మానవుల యత్నాలు, ఏమాయేను ఏమాయేను మానవుల యత్నాలు, ఏమాయేను 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 అపవాది యత్నాలు, ఏమాయేను. పరమాత్మ ఆజ్ఞను పాటించకపోవడంతో మనుషుడికి మరణం అనేది వచ్చింది కదా. భూమి మీద మరణం అనేది మనం మొదటి ఆజ్ఞను అవ్వగారు, ఆదం గారు మొదటి దేవుడు చెప్పిన ఫస్ట్ రూల్ని బ్రేక్ చేయడం వల్ల మరణం అనేది అందరి జీవితంలోనికి వచ్చింది. వాక్య ప్రకారం రెండు మరణాలు, ముక్తికి మార్గమైన మరణము, ఆనందకరమైన స్థితి. కానీ నరకము రెండవ మరణం. రెండవ మరణాన్ని తప్పించుకోవడానికి సిద్ధపడిన రక్షకుడిని మరణింపజేసే ఆ రెండవ మరణం నుండి మనల్ని అందరినీ తప్పించడానికి ఎవరు సిద్ధపడ్డారు? యేసయ్య, యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన కూడా, ఆ రక్షకుడిని కూడా మరణింప చేయడానికి మానవులు ఎన్నో రకాలుగా ప్రయత్నించారు. అంటే అటు రీతిగా మానవుల్ని సైతాను ప్రేరేపించింది.
ఆ మానవుల యత్నాలు కూడా ఏమయ్యాయి? బికాస్ ఆఫ్ disobeying the Supreme Spirit's command, man gets death. According to the word, facing two deaths, one leading to freedom is a joyful state, but hell is the second death. To avoid the second death before the prepared Savior, human efforts to kill the Savior. తల మీదను హస్తములయందును పాదములయందును పార్శ్వములయందును రక్తములుగారిన గాయములును వేదన బాధములుగారిన గాయములును వేదన బాధ ఏమాయేను ఏమాయేను వేదన బాధలు ఏమాయేను అపవాది యత్నాలు ఏమాయేను. తలపైన చేతుల్లోను పాదాల్లోను పక్కలోను రక్తం కారే గాయాలు అలా కారుతూనే ఉన్నాయి. వేదన బాధలు ఫుల్గా టార్చర్ అన్నమాట. కానీ ఇదంతా జరిగిన ఈ వేదనలన్నీ వచ్చినా చివరికి ఏమైంది? wounds pouring blood on the head, hands, feet, sides and the pain of suffering. రాతి గోడలు 4 ప్రక్కలందుండగను మూతగా బండయు ముద్రాయు వేయగను దూత వచ్చిరాయి దొర్లించినప్పుడు మా తండ్రి క్రీస్తు సమాధి యావత్తును మా తండ్రి క్రీస్తు సమాధి యావత్తును ఏమాయేను ఏమాయేను సమాధి యావత్తు ఏమాయేను అపవాది యత్నాలు ఏమాయేను. 4 వైపులా రాతి గోడలు ఉన్నాయి. మూత బండ ఆయన సమాధికి మూతగా బండ వేశారు, కింద ముద్ర వేశారు. దూత వచ్చి రాయి తొలగించినప్పుడు మా తండ్రి క్రీస్తు సామర్థ్యం అంటే అక్కడ ఉన్న సమాధి మొత్తం ఏమయ్యింది? దూత వచ్చి రాయి తొలగించినప్పుడు 4 stone walls on all sides, sealed with a stone and sealed. When the angel came and rolled it away, through our Father's Christ everything. చావనయ్యున్నను లేవనయ్యున్నట్లు ఆ వంచకుడు చెప్పే జీవించి ఉన్నప్పుడు కావున శిష్యులక్కడి శవము నెత్తికొని పోవుదురప్పుడు మొదటి వంచన కంటే ఈ వంచనయే చెడ్డ దైవెల్లాడగునని ఈ విధముగా చెప్పి ఈర్ష్యాపరులు రాత్రి కావలి పెట్టిన ఘాటు జాగ్రత్తలు కావలి పెట్టిన ఘాటు జాగ్రత్తలు ఏమాయేను ఏమాయేను ఘాటు జాగ్రత్తలు ఏమాయేను అపవాది యత్నాలు ఏమాయేను. చావబడినా లేపపడతాడని ఆ వంచకుడు చెప్పాడు, కానీ జీవించి ఉన్న శిష్యులు శవాన్ని తీసుకెళ్తారని మొదటి వంచన కంటే ఇది చెడ్డదని దైవం వెల్లడి చేశారంటే ఒక రూమర్ స్ప్రెడ్ చేశారనమాట. శిష్యులే ఎత్తుకెళ్ళిపోయారు వాళ్ళ మాస్టర్ యొక్క శవాన్ని ఆ శిష్యులే తీసుకెళ్ళిపోయారని చెప్పి కన్నింగ్గా చెప్పారనమాట. ఫస్ట్ వచ్చిన దానికంటే అంటే మొదటి చెప్పిన దానికంటే రెండోది మరింత దారుణంగా చెడ్డదిగా అందరికీ వెల్లడి చేశారు, ప్రకటించారు. అలా చెప్పి ఈర్ష్యపరులు రాత్రి కఠిన కావలి పెట్టారు, ఎత్తుకెళ్ళిపోతారని చెప్పి చాలా స్ట్రిక్ట్గా పకడ్బందీగా ఆయనని కావల్లో ఉంచారనమాట. ద డిసీవర్ సెడ్, "Thou dead, he lives, but when living disciples carry the body away. This reception is worse than the first." Telling like this, the jealous ones set strict night watches. ఏమాయేను ఏమాయేను వరుస ప్రయత్నాలు ఏమాయేను అపవాది యత్నాలు ఏమాయేను మానవుల యత్నాలు ఏమాయేను అపవాది యత్నాలు ఏమాయేను 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 వేదన బాధలు ఏమాయేను సమాధి యావత్తు ఏమాయేను ఘాటు జాగ్రత్తలు ఏమాయేను అపవాది
ప్రయత్నాలు ఏమాయేను. ఏమయ్యాయి ఇవన్నీ? యేసుక్రీస్తు తిరిగి లేవడంతో, మరణాన్ని జయించడంతో ఇవన్నీ కొట్టుకుపోయాయి. యేసయ్య తిరిగి లేచి నిత్య జీవంలోనికి వెళ్ళిపోయారు. మనకి ఒక మార్గాన్ని సెట్ చేసేసారు, పైకి వెళ్ళిపోయి అదే వేలో మనం కూడా వెళ్ళబోతున్నాం. ఆయన ఏది ఆపలేదు, గోడలు ఆపలేదు, బండ ఆపలేదు, సమాధి ఆపలేదు, ఏది ఆపలేదు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచారు, మన అందరి కోసం తిరిగి లేచారు, మనకు ఆదరణకర్తనిచ్చారు. యేసయ్య ఇంత గొప్ప కీర్తన ద్వారా మీరు మాకు నేర్పించిన ప్రతి పాఠానికై మీకు వందనములు చెల్లించుకుంటూ, ప్రభా ఈ ప్రయత్నం అంతటినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. మా తప్పులు ఉంటే మన్నించమని కోరుకుంటూ యేసయ్య నామం పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.